ఇప్పుడు ఒక అద్భుతమైన పాట వస్తుంది. ఆ పాట బేసిక్ గా మాలాంటి వాళ్ళ కోసమే. హలో హలో, అది నీకు సంబంధించిన పాట కాదు నాన్న, అది పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకు సంబంధించిన పాట. అయినా నీలాంటి ఎవర్ గ్రీన్ బ్యాచులర్స్ ఈ మాట మాట్లాడకూడదు అంతే. అందుకే ఈ పాట మేము పాడుకోవట్లేదు, లేడీస్ పాడతారు. అదే చేసుకోరా నాయనా, జల్ది పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి చేసుకోరా నాయనా, పెళ్లి వయసు దాట నీకు వాచాయనా. చేసి ఉండాలండి, పెద్దడా చేసి ఉండాలి. పాపం మా ప్రదీప్ కోసం ఎంతమంది పాట ఇప్పుడు అంటే రాబోతున్న పాటని ఎంతమంది పాడుకొని ఈడు ఎలాగో పెళ్లి చేసుకునే లేడరా బాబాయ్ అని వదిలేసుకుంటారు కూడా. పెళ్ళంటే నువ్వెళ్ళమంటావా, ఆదరా బాదరా, నువ్వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాదు జాలి, తాడి కట్టొద్దు ధర్మచారి. అది నేను చెప్పదలుచుకుంది అదనమాట. కాదు ప్రదీప్, ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకోసం కూడా ఒక అమ్మాయి పాట పాడుకుంటది. మరి ఆ పాటని ఈ రోజు నిజామాబాద్ వాళ్ళందరి ముందు స్టేజ్ మీద పాడడానికి ఒక ఫెంటాస్టిక్ సింగర్ రెడీగా ఉంది. వెరీ గుడ్. అంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ ఫస్ట్లీ ఈ సాంగ్ చాలా యాప్ట్ గా సెట్ అయిపోయే పాట ఇది. Yes, let me call upon stage కౌసల్య గారు. అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు, అక్క ఎవరే ఎత్తగా